నమస్తే అండి, వెల్కమ్ టు ప్రైవేట్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో వివో X100 Pro స్మార్ట్ ఫోన్ అవుతుందో అసలు ఎందుకు మంచిగా ఉంది, కొంటే మీకు లాభం వస్తుందా లేకపోతే నష్టం వస్తుందా అని ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనమాట. ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు వివో X100 Pro కో ఇంజనీర్డ్ వాయిస్ అని ఉంది. సో జాయిస్ వల్ల అయితే మీకు అందరూ తెలిసిందే భయ్, పిక్చర్ క్వాలిటీ మాత్రం బాగా వస్తుంది. వాళ్ళ ఏమంటారు ట్యూనింగ్ కానీ అది క్లారిటీ బాగుంటుంది. అండ్ నెక్స్ట్ స్మార్ట్ ఫోన్ సంబంధించిన హైలైట్స్ ఏంది, యాక్చువల్లీ ఏమైనా హైలైట్స్ ఏమైనా ఉన్నాయంటే అవి చాలా మంచి హైలైట్స్ ఉన్నాయి. పెద్ద ప్రీమియం ఫ్లాగ్షిప్ ఫోన్ కాబట్టి ఇక్కడ ఐపీఎస్సి ఫ్లోటింగ్ టెలిఫోటో కెమెరా వస్తుంది. సో సన్సెట్స్కి 4K వీడియోస్కి పోర్ట్రేట్ వీడియోస్ కూడా చాలా బాగా వస్తుంది భయ్. సో జాయిస్ వల్ల లార్జెస్ట్ పెద్ద సెన్సార్ కూడా వస్తుంది, చాలా బాగుంది. అండ్ ఇంకా మంచి విషయం ఏంటంటే ఇక్కడ V2 కాకుండా V3 చిప్ వస్తుంది అనమాట. సో మీకు X100లో V2 చిప్ ఉంది, ఇక్కడ V3 చిప్ ఉంది అనమాట. ఎక్కువ ప్రాసెసింగ్ ఇమేజ్ ప్రాసెసింగ్ దానికనమాట. సో ఓవరాల్గా చూసుకుంటే ఫ్లాగ్షిప్ ఫోన్ విత్ బెటర్ కెమెరా అనేసి అయితే బాగా చూపించారు. సో ప్రైస్ ఎంత అన్న అంటే అఫీషియల్ వాళ్ళ వెబ్సైట్లో చూసుకుంటే 89,999 రూపాయలు. సో సింపుల్గా చెప్పుకోవాలంటే 10 రూపాయలు తక్కువ లక్ష అంటే 90,000 రూపీస్ ఉంది. సింగిల్ వేరియంట్ వస్తుంది. ఇక్కడైతే నేను రికార్డ్ చేసే టైంకి అయితే ఈ ప్రైస్ ఉంది ఫ్యూచర్లో తక్కువగా చేంజ్ కావచ్చు. సింగిల్ వేరియంట్ కూడా ఉంది, ఇది 16GB ర్యామ్ 512GB స్టోరేజ్ వేరియంట్. అండ్ ఇక్కడ స్మార్ట్ ఫోన్ చూసుకుంటే మాత్రం పర్లేదు, బాగుంది. నెక్స్ట్ ఇక్కడ ఏదైనా వెబ్సైట్లు ఉన్నాయన్నా పర్చేస్ చేసుకోవడానికంటే ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉంది ఫ్లిప్కార్ట్లోకి వచ్చి మీరు పర్చేస్ కూడా చేసుకోవచ్చు. సో ఫ్లిప్కార్ట్లో ఉంది ఫ్లిప్కార్ట్గా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా మీకు వేరే ఆప్షన్ ఏం లేదు, సింగిల్ వేరియంట్ అవైలబుల్ ఉంది కాబట్టి ప్రైస్ కూడా సేమే ఉంది. సో ప్రైస్కి వచ్చేసరికి అయితేనేమో 100 రూపీస్ సెక్యూర్ ప్యాకేజింగ్ ఫీజ్ అయితే ఎక్కువ తీసుకుంటారు అన్నమాట. అండ్ ఇక్కడ మీకు ఈఎంఐస్ క్యాష్ బ్యాక్స్ వేరే చూపిస్తారు, అవి జోలికి అయితే వెళ్ళకండి అనేసి అంటాను. అన్న స్మార్ట్ ఫోన్ తీసుకోవాలా, బాగుంది అన్న, నా ఫోటోలు తీసుకోవచ్చు అన్న, జాయిస్ అన్న, అదన్నా ఇదన్నా అంటే ఒకటే మాట చెప్తున్నా ఇక్కడ ఒక మాట చెప్తున్నా ఏంటంటే నాది వివో X100లో కూడా చెప్పినా అనుకుంటా. సో దీంట్లో కూడా చెప్తున్నా ప్రో వేరియంట్ కూడా స్టిల్ మీరు ఫోటోగ్రఫీ ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ వీటికి కావాలి అనుకుంటే మాత్రం మీకు డైరెక్ట్ డిఎస్ఎల్ఆర్ చెప్తున్నా. మీరు అనొచ్చు అన్న ఐఫోన్ కూడా ఉంది కదా 30,000 50,000 వస్తుంది అంటే ఐఫోన్ కంటే కూడా మీకు డిఎస్ఎల్ఆర్ ఇంకా బెటర్ క్వాలిటీ వస్తుంది. మీరు కెమెరా లెన్సెస్ ఒకటి చూసుకోవాల్సి వస్తుంది, బాగా మెయింటైన్ చేయాలి, మంచి క్వాలిటీ లెన్సెస్ పర్చేస్ చేస్తే సరిపోతుంది. అవి బెటర్ అవుట్పుట్ ఇస్తాయి. అండ్ మీకు దాని మీద కంట్రోల్ గ్రిప్ కూడా రావాల్సి వస్తుంది అనుకుంటా. ఇదేంటంటే స్మార్ట్ ఫోన్ ఏంటంటే డైరెక్ట్ క్లిక్ చేయి ఫోటో తీ అన్నట్టు ఉంటుంది, కానీ దాంట్లో అలవాటు అయినప్పుడు ఇంకొంచెం బెటర్ క్వాలిటీ బెటర్ అవుట్పుట్స్ వస్తాయి కంపేర్ టు కెమెరాస్ అనమాట. సో ఓవరాల్గా చూసుకుంటే నాకైతే పర్లేదు అనిపించింది. ఇంకా ప్రైస్ కాబట్టి నేనైతే అందరికి ఒకటే అడ్వైజ్ చేస్తాను, మీకు మంత్లీ 40,000 50,000 జీతం వస్తుందంటే 2-3 నెలల ఈఎంఐ లేకపోతే 6 నెలల ఈఎంఐలు కట్టుకోనో లేకపోతే 50,000 20,000 30,000 జమ వేసుకొని పర్చేస్ చేసుకోవచ్చు పాస్ట్ కోసం. కానీ యావరేజ్ కన్జ్యూమర్ నేనైతే అవాయిడ్ చేయమని చెప్తాను. మీకు ఆప్షన్స్ చెప్పినా కదా, 90,000 ఉంది, మామూలు విషయం కూడా కాదు తులం బంగారం వస్తుంది, తర్వాత స్మార్ట్ ఫోన్ కూడా వస్తుంది, మళ్ళీ ఇంకా 20,000 30,000 మీకు మిగులుతాయి. సో అది కూడా ఒకసారి కన్సిడర్ చేసుకోండి. 90,000 అనేది నార్మల్ విషయం కాదు. సో స్మార్ట్ ఫోన్ బాగుంది, ఒకవేళ ఇట్లా మీరు ఎఫోర్డ్ చేయగలిగితే మీకు ఏమంటారు అంతగానో సంపాదించగలుగుతా ఇట్లా మీరు పర్చేస్ చేసుకోండి. నేను వద్దట్లే, కానీ యావరేజ్ కన్జ్యూమర్స్ అయితే స్కిప్ చేయండి అనేసి అయితే నా ఫైనల్ అడ్వైజ్ అనమాట. ఈ వీడియో మీకు నచ్చింది, మంచిగా అనిపిస్తే ఇట్లా లైక్ అండ్ షేర్ చేయండి. ఫ్రెండ్స్ మీకైతే అర్థమైపోయింది కదా, దగ్గర 1,00,000 ఈ స్మార్ట్ ఫోన్ కొనుక్కోవాలంటే నా అడ్వైస్ కొనుక్కోద్దంటాను. 1,00,000 దాకా ఉంది, ప్రీమియం ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్ అనమాట. ఒకవేళ మీ దగ్గర బడ్జెట్ ఉందంటే అప్పుడు కొనుక్కోండి, లేదు అంటే ఇట్లా మీరు వేరే స్మార్ట్ ఫోన్స్కి కన్సిడర్ చేసుకోవచ్చు. 20,000 నుంచి 30,000 మధ్యలో మంచి బెటర్ స్మార్ట్ ఫోన్స్ అయితే మార్కెట్లో మంచిగా అవైలబుల్ ఉన్నాయి, అవి మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. బెస్ట్ వాల్యూ ఫర్ మనీ వస్తుంది. లేదు అన్న నాకు ఇవే కావాలన్నా ఈఎంఐలు అయినా సరే కొనుక్కుంటా అంటే ఈఎంఐలో ఇట్లా కొనుక్కోవడం వేస్ట్. తక్కువలో కావాలంటే దీని X100 ఉంది బేస్ వేరియంట్, అది కన్సిడర్ చేసుకోండి. ఇది ఇంకా ఓ ప్రైస్ 1,00,000 అంటే
మీకు వేరే బ్రాండ్స్లో కూడా మంచి ఆప్షన్స్ ఉన్నాయి. మీకు ఫోల్డబుల్ ఫోన్స్ కానీ ఫ్లిప్ ఫోన్స్ అవి కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. ఫైనల్ చెప్తున్నామై బడ్జెట్ ఉంటే తీసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి అనేసి అది ఒకటే చిన్న మాట అంతే. మీ ఒపీనియన్ ఏంది? మీరు కొన్నారా కింద కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో కథగా చూస్తే ఇచ్చారో వాళ్ళందరూ థ్యాంక్స్. నెక్స్ట్ అలా కలుసుకుందాం.